హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేయబోయే స్వీట్ వచ్చి యాపిల్ హల్వా. ఫ్రూట్స్ తినని పిల్లలు ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు టేస్టీగా యాపిల్ హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 2 యాపిల్స్ని తీసుకొని 4 పీసెస్లా కట్ చేసుకోండి. మధ్యలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. యాపిల్స్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కావాలంటే మీరు నెయ్యి ప్లేస్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని జీడిపప్పు దూరగా వేగి లైట్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా తురిమి పెట్టుకున్న యాపిల్ని వేసుకోండి. యాపిల్ని వేసుకున్న తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే యాపిల్ వేగదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని యాపిల్లో ఉన్న జ్యూస్ అంతా వాటర్ లాగా బయటికి వచ్చింది. యాపిల్ వేగిపోయిన తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే యాలకుల పొడి 1/2 స్పూన్ వేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే షుగర్ అంతా కరిగిన తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోండి. ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల యాపిల్ హల్వాకి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని కలుపుకోండి. కావాలంటే జీడిపప్పు ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా యాపిల్ హల్వా ఎలా తయారు చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.